బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. పిటిషనర్ల తరపు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్ తరపు లాయర్ ప్రస్తావించారు. రిజర్వేషన్లు 50% పెంచొద్దంటూ సుప్రీంకోర్టు తీర్పు ఉందని గుర్తు చేశారు. కేవలం షెడ్యూల్ మాత్రమే విడుదల చేశారని, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. 4 అంశాల ఆధారంగా జీవో 9ను ఛాలెంజ్ చేస్తున్నట్లు వాదనలు వినిపించారు. ఇక వన్ మ్యాన్ కమిషన్ నివేదిక బయటపెట్టలేదన్నారు. అయితే అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు పాస్ అయిందని చీఫ్ జస్టిస్ అడగ్గా ఆగస్టు 31న 2 సభల్లో పాస్ అయిందని లాయర్ చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకువెళ్లారు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉందా అని అడిగారు జడ్జి. అయితే దానికి అవునని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. బిల్లు ఇంకా చట్టంగా మారలేదని పిటిషనర్ గుర్తు చేశారు. జీవో 9తో పాటు జీవో నెంబర్ 41 కూడా చెల్లదని వాదనలు వినిపించారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. పిటిషనర్ల తరపు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్ తరపు లాయర్ ప్రస్తావించారు. రిజర్వేషన్లు 50% పెంచొద్దంటూ సుప్రీంకోర్టు తీర్పు ఉందని గుర్తు చేశారు. కేవలం షెడ్యూల్ మాత్రమే విడుదల చేశారని, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. 4 అంశాల ఆధారంగా జీవో 9ను ఛాలెంజ్ చేస్తున్నట్లు వాదనలు వినిపించారు. వన్ మ్యాన్ కమిషన్ నివేదిక బయటపెట్టలేదన్నారు. అయితే అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు పాస్ అయిందని చీఫ్ జస్టిస్ అడగ్గా ఆగస్టు 31న 2 సభల్లో పాస్ అయిందని లాయర్ చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉందా అని జడ్జి అడిగారు. దీనికి అవునని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఇక బిల్లు ఇంకా చట్టంగా మారలేదని పిటిషనర్ గుర్తు చేశారు. జీవో 9తో పాటు జీవో నెంబర్ 41 కూడా చెల్లదని వాదనలు వినిపించారు.